అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి. ఆ, మేడం, ఆ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు నరేంద్ర మోడీ గారిని నమ్మొచ్చు? ఏంటంటే ఎక్కడే కానీ స్పెసిఫిక్ హామీలు అంటూ ఏమీ లేదు. ఆ, అమరావతి అన్నారు, పోలవరం అన్నారు. వాటి గురించి 5 ఏళ్లుగా జరుగుతున్న దారుణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా కావాల్సినంత అప్పులు ఇచ్చారు. ఆ, ఎక్కడే కానీ ఉమ్మడి మేనిఫెస్టో గురించి ప్రచారం చేయలేదు, పట్టుకొని కూడా పట్టుకోలేదు, ఎక్కడ ఫోటోలు కూడా వేసుకోలేదు. నరేంద్ర మోడీ గారి ఫోటోలు కూడా వేసుకోలేదు. ఈ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు పురంధరేశ్వరిదేవి గారు రాలేదు. ప్లస్ యూపీ నుంచి ఒక లీడర్ వచ్చారు, ఆయన కూడా పట్టుకోలేదు. మీరే చూసుకోండి అని చెప్పేసి అన్నట్టు చెప్పారు అంతే. అసలు పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఏంటి ఎంతవరకు నమ్మొచ్చు వీళ్ళని? ఆ, ఇప్పటికీ డీజీ అంటే మరి నమ్మొచ్చు అనుకుంటే మరి రఘురామకృష్ణరాజు గారికి సీట్ రాకుండా చేయడానికి వాళ్ళే కదా కారణం. ఆయనకి ఎంపీ సీట్ రాకుండా చేసింది వాళ్ళే కదా. తర్వాత ఇన్ని రోజులు నిజంగా వాళ్ళు హెల్ప్ చేయాలనుకుంటే ఎప్పుడో డీజీపీని మార్చాల్సింది. డీజీపీని సిఎస్ని ఎప్పుడు జస్ట్ 2-3 డేస్ బ్యాక్ డీజీపీని మార్చారు. ఇంకా సిఎస్ గారిని ఇప్పటివరకు మార్చింది లేదు. ఎలా చూడాలంటారు? దీని మీద మీ విశ్లేషణ చెప్పండి మేడం. నరేంద్ర మోడీ గారి క్రెడిబిలిటీ అసలు నమ్మొచ్చు అసలు? అది కూడా ఆయన ఇప్పుడు సౌత్ స్టేట్స్లోకి ఎందుకు వచ్చారంటే నార్త్ స్టేట్లో బొమ్మ తిరగబడింది కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఆ, చంద్రబాబు నాయుడు వస్తుంది అని చెప్పేసి కొంచెం మీరు చెప్పినట్టు మీరు నిన్న చెప్పారు, ఆయన మహానటుడు అని చెప్పేసి ఆ నటనని ప్రదర్శిస్తున్నారని అనిపిస్తుంది. మీ విశ్లేషణ చెప్పండి మేడం దీని మీద. ఇది ఇంత దాకా వచ్చాక ఇప్పుడు వీళ్ళ క్రెడిబిలిటీ గురించి, వీళ్ళ క్రెడెన్షియల్స్ గురించి మాట్లాడుకోవటంలో పెద్ద ఉపయోగం లేదండి. ఆ ఒకటి ఏంటి అంటే, కూటమిలోకి వచ్చేటప్పుడు తెలుగుదేశం యొక్క ఉమ్, కార్యకర్తల్ని, తెలుగుదేశానికి సంబంధించి ఉన్న ఓటర్లని, నాయకుల్ని వాడుకుని ఆంధ్రప్రదేశ్లో కొన్ని సీట్లు సంపాదించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో మోడీ చంద్రబాబు నాయుడిని కూటమిలోకి లాక్కొచ్చారు. ఒక రకంగా తీసుకొచ్చుకోవాల. ఇది ఇష్టంతో జరిగిన పని కాదు. అందుకే మొదటి నుంచి మేము దీన్ని రాక్షస వివాహం అని వర్ణిస్తా ఉన్నాం రాజకీయ విశ్లేషకులు. అయితే ఈ ఈ రాక్షస వివాహంలోకి ఆ, లాక్కొచ్చుకున్నాడు మోడీ. మోడీ లాక్కు రావడానికి కారణం ఏంటి అంటే, రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, నార్త్ లో పరిస్థితి చేజారిపోతుంది, చేయి దాటిపోయింది అనే సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు రాముడి గుడి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు, అయోధ్య మీద. అది పెద్ద ఫలితాన్ని ఇవ్వట్లేదు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. సరే, ఇంకా చాలా 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 ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఆ ఫెయిల్యూర్స్ అన్నిటిలో భాగంగా వీటన్నిటిని ఆ, అయోధ్య గుడి మ్, మాఫీ చేసేస్తుంది అనుకున్నారు. మాఫీ చేయదని అర్థమైపోయింది. సరే, ఆ పరిస్థితుల్లో వాళ్ళకి దిక్కుదోచని పరిస్థితుల్లో ఉండగా ఏం చెయ్యాలి ఇప్పుడు, అసలు కిం కర్తవ్యం ఏంటి అనుకున్న పరిస్థితుల్లో కరెక్ట్ గా సౌత్ లో ఏం జరిగింది అంటే, సిద్ధరామయ్య గారు, అట్లాగే ఆ, స్టాలిన్, పినరై విజయన్ గారు ముగ్గురు కలిసి ఒక ఉమ్మడి ప్రకటన ఇచ్చారు. అదేంటి అంటే, ఈ దేశంలో మనకు సౌత్ వాళ్ళంగా మనం చాలా నష్టపోతున్నాము. బీజేపీ మనకు చాలా అన్యాయం చేస్తుంది. మనం బోలో ట్యాక్సులు కడుతున్నాము సౌత్ నుంచి. మనకి మనకు రావాల్సింది, వెనక్కి రావాల్సింది సరిగా రావట్లేదు. మనం కడుపు కట్టుకుని కష్టపడి సంపాదించే డబ్బులు మనం కడుతూ ఉంటే, నార్త్ వాళ్ళు ఆ డబ్బుల్ని ఎక్కువ వాడుకుంటున్నారు. మన రాష్ట్రాలకి, మన ప్రజలకి తిరిగి మనం అందించాల్సింది పోయి నార్త్ వాళ్ళని కూడా మనం పోషిస్తున్నాము అనే పరిస్థితుల్లో అసలు ఈ నార్త్ వాళ్ళ పెత్తనం ఏంటి మన మీద అని చెప్పి వాళ్ళు ముగ్గురు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో రేవంత్ రెడ్డి ఆ స్టేట్మెంట్ లో లేడీ ఏంటనే ఆశ్చర్యపోకర్లా. సిద్ధరామయ్య గారు ఉన్నారు అంటే ఇంక రేవంత్ రెడ్డి కూడా ఉన్నట్లే లెక్క. ఈ పరిస్థితుల్లో బీజేపీ వాళ్ళకి దిక్కుదోచని పరిస్థితి వచ్చింది. వాళ్ళు నమ్ముకున్నది ఏంటి అంటే, కేరళలో వాళ్ళకి నమ్మకం లేదు. తమిళనాడు కూడా చాలా నమ్మకం పెట్టుకున్నారు, కానీ తమిళనాడు కూడా కష్టమే అనిపించింది.
కర్ణాటకలో కష్టం అని వాళ్ళకి ముందే తెలుసు. ఈ తెలంగాణలో కూడా కష్టం అని అర్థమైపోతుంది. పైగా ఇప్పుడు కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ ఈ పరిస్థితుల్లో మనం చంద్రబాబు నాయుడిని మన వైపు లాక్కోకపోతే, జగన్మోహన్ రెడ్డి ఎట్లాగో మన పాకెట్లో ఆల్రెడీ ఉన్నవాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని పాకెట్ పైన పెట్టుకోవాలి. ఒకప్పుడు ఒక జోక్ ఉండేది. ఏంటంటే కృష్ణా గోదావరి జిల్లాల వాళ్ళు, కృష్ణా గుంటూరు ముఖ్యంగా తెల్ల చొక్కాలు వేస్తారు, జేబులో 100 రూపాయల నోటు కనిపిస్తా ఉంటది. ఒక 100 రూపాయల నోటే ఉంటది. తర్వాత 500 రూపాయల నోటు వచ్చింది, తర్వాత 2000 నోటు వచ్చింది, అది వేరే విషయం. 1000 రూపాయలు నోటు ఉండేది. ఏదైనా ఒక పెద్ద నోటుని జేబులో పెడతారు అందరికి కనిపించేటట్లు. ఆ నోటు చూసి ఏమనుకుంటారు, చాలా డబ్బులు ఉన్నాయి కావాలి సార్ జేబులో అనుకుంటారు, కానీ ఉండేది ఒక నోటే. కానీ ఆ ఒక నోటు కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమనుకున్నారంటే, లోపల డబ్బులు ఎన్నన్నా ఉండని, చిల్లర మల్లర వైసీపీ డబ్బులు ఎన్నన్నా ఉండని, పైకి మట్టుకు ఒక పెద్ద నోటు కనిపించాలి జేబులో నుంచి. అలా చంద్రబాబు నాయుడిని ఆ ఆ నోట్ లాగా పెట్టుకోవాలనే ఉద్దేశం వాళ్ళకి వచ్చింది. వచ్చి ఇక చంద్రబాబు నాయుడుతో బేరసారాలు మొదలెట్టారు. ఇది ఎప్పటి నుంచో జరిగింది, వాళ్ళ కొత్తగా జరిగింది కాదు. ఇక ఏ రోజైతే వీళ్ళు ఈ స్టేట్మెంట్ ఇచ్చారో, ఇక ఆ రోజు నుంచి ఇక ఏమైనా సరే అసలు మనం చంద్రబాబు నాయుడిని మన గ్రిప్ లోకి తెచ్చుకోకపోతే, అంటే పొత్తు పేరుతో తెచ్చుకోకపోతే మనకి కష్టం అనేది వాళ్ళు అర్థం చేసుకుని, ఇంకా నయాన భయాన సామ భేద దాన దండోపాయాలు అన్ని ఉపయోగించి మొత్తానికి చంద్రబాబుని పొత్తులోకి తెచ్చుకున్నారు. ఈ పొత్తు చంద్రబాబు నాయుడుకి ఉపయోగమా, లేకపోతే బీజేపీకి ఉపయోగమా, జనసేనకు ఉపయోగమా అంటే ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి లాభమే. నష్టం ఎవరికి అంటే వైసీపీకి, సింపుల్ గా. అయితే మోడీ వాళ్ళు ఆలోచించింది ఏంటి అంటే, పేరుకి పొత్తులో ఉండి కొన్ని స్థానాలు జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచేటట్లుగా మనం కొంచెం అతనికి కూడా కొంచెం దా ఒక దారి వదిలిపెట్టి, మిగతా దాంట్లో చంద్రబాబు నాయుడు కొన్ని, మనకు కొన్ని, జనసేనకు కొన్ని వచ్చేలాగా వాళ్ళు ప్లాన్ చేశారు. ఆ ప్లానింగ్ లో భాగంగానే గోదావరి జిల్లాల్లో, అలాగే వైజాగ్ లో తెలుగుదేశానికి బలం బాగా ఉంది. ఆ బలాన్ని వాళ్ళు తీసుకోదలుచుకున్నారు. అందుకే సీట్లు ఎక్కువ అక్కడ తీసుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, పొత్తులో ఉన్నారు కాబట్టి చచ్చినట్టు గెలిపిస్తారు మమ్మల్ని. మేము గెలవాలి అంటే తెలుగుదేశం వాళ్ళు బలంగా ఉన్న చోటనే సీట్లు తీసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా తీసుకున్నారు. దానికి మంచి ఉదాహరణ అనపర్తి. నల్లబెల్లి రామకృష్ణారెడ్డి ఈసారి ఖచ్చితంగా గెలిచుండేవాడు టీడీపీ తరఫున, కానీ ఆ సీట్ ని బలవంతంగా తను తీసుకుంది. అలాగే ఈ ఈ ఈ ఈ సీట్ల పంపకంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత పాత్ర పోషించాడు అనడానికి, నరసాపురం సీటు త్రిపులార్ది, రఘురామకృష్ణరాజు, ఆ సీటు ఆయనకి రాకుండా చేయడానికి అసలు శత విధాల జగన్మోహన్ రెడ్డి కృషి చేసి సక్సెస్ అయ్యాడు. అయితే మరి తెలుగుదేశం పార్టీ రఘురామకృష్ణరాజుని పోగొట్టుకుంటుందా? ఇప్పుడు రఘురామకృష్ణరాజు పరిస్థితి ఎలా అయిందంటే, అటు వైసీపీ కనుసన్నల్లో బీజేపీ ఉంది కాబట్టి ఆయన ఆయన బీజేపీలోనూ చేరలేడు. అలా అని వైసీపీలోనూ ఉండడని ఎప్పుడో తెలిసిపోయింది. మరి ఇప్పుడు ఆయనకి ఏంటి కర్తవ్యం ఏంటి, ఆయన 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 ఇప్పటికిప్పుడు ఏం చేయాలి, వాట్ టు డూ అని అర్థం చేసుకుంటే, ఆయనకి చంద్రబాబు నాయుడు ఆయనకు ఒక ఉండిలో సీటు ఆయనకి ఇవ్వటం జరిగింది. అంటే చూడండి, ఈ ఇప్పటి వరకు ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి ప్రాబల్యం నడిచింది ఈ కూటమి సీట్ల సర్దుబాటులో.
అయితే ఇంకా ఇంకా కొంచెం ముందుకి అంటే మోడీ ఆలోచించింది ఏంటి అంటే ఎంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఆ గాలిలో కూడా కొన్ని వైసీపీ గెలుస్తుంది అనే ఒక నమ్మకంలో వాళ్ళు ఉన్నారు. కానీ అనూహ్యంగా వీళ్ళు చివర్లో కొన్ని విషయాల్ని తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకురావటంలో సక్సెస్ అయింది. అంటే దాదాపు ఎన్నికల్లో గెలిచినంత పని జరిగింది. ఏంటి అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి బయటికి తీసుకురావటము, దాన్ని ప్రజలకి చేరవేయటంలో తెలుగుదేశం పార్టీ బాగా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇట్లాగే ఇంకా కొన్ని విషయాలు. ఇవన్నీ వచ్చేసరికి బీజేపీకి ఏమర్థమైందంటే, మనము ఎంతో కొంత వైసీపీ మీద ఆశలు పెట్టుకోవటం తప్పు. ఆశలు పెట్టుకోవద్దు. జగన్మోహన్ రెడ్డిని గనక కొంచెం ఎక్స్‌పోజ్ చేశాము అంటే గనక, జగన్మోహన్ రెడ్డి బలాలు ఏవైతే ఉన్నాయో, ఆ బలాల మీద దెబ్బ కొట్టాము అంటే గనక, వారు వన్ సైడ్ అయ్యేలా ఉంది. మనము గెలుస్తాము, చంద్రబాబు నాయుడు గెలుస్తాడు, జనసేన గెలుస్తది. ఇక 1, 6 సీట్లు గెలిస్తే కూడా మనమే చక్రం తిప్పొచ్చు. ఇది వైసీపీ కొంచెం గెలిచినా గానీ, వైసీపీ ఆల్రెడీ జేబులో ఉన్న పార్టీ అని ముందే అనుకున్నాం గదా మనము. అందుకోసం అని జెప్పి మోడీ, అమిత్ షా వైఖరిలో గూడా ఒక వారం రోజుల నుంచి మార్పు గనిపించింది. వారం క్రితం అమిత్ షా, మోడీ ఆలోచించిన దానికి, ఇప్పుడు ఆలోచించిన దానికి చాలా తేడా ఉంది. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. చాలా సరదాగా ఉంటది. ఇప్పుడు పెళ్లి చూపులు జరుగుతాయి. అలాగే ఎంగేజ్‌మెంట్ జరుగుతది. ఈ పెళ్లి చూపులు, ఎంగేజ్‌మెంట్‌లో ఒక అబ్బాయి గాని, ఆ పెళ్ళికొడుకు గాని, పెళ్లి కూతురు, కాబోయే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు కాస్త ఎడమొహం, పెడమొహంగా ఉండి, ఒకళ్ళేమో బాగా ఈ పెళ్లి మీద చాలా ఇష్టం పెట్టుకొని, ఒకరు బాగా ఇష్టంగా ఉండటం. రెండో వాళ్ళు చాలా అయిష్టంగా అంటే కొన్ని సంకేతాలు తెలిసిపోతా ఉంటాయి గదా! ఆ విధంగా జూస్తే వాళ్ళు ఈ పెళ్ళంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదేమో అనేలాగా ప్రవర్తించే వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారనుకోండి. అయిపోయింది మరి. పెళ్లి చూపులయిపోయినియి. పెళ్లి లగ్నాలయిపోయినియి. పెళ్లి కార్డులొచ్చేసినియి. పెళ్లి పనులు మొదలైపోయినియి. ఇక మిగిలింది పెళ్ళే. ఇక అప్పుడు ఈ రెండో వాళ్ళు కాస్త ఎడమొహం, పెడమొహంగా ఉన్నవాళ్ళు గూడా ఈ పెళ్లి వల్ల నాకొచ్చే లాభమేంటి? ఆహ్, నేను 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 ఆశలు పెట్టుకున్న విధంగా ఈ పెళ్లి జరుగుతది అనే ఒక నెమ్మదిగా ఆశలు చిగురించి ఇక వాళ్ళకి ఈ పెళ్లి మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తది. వచ్చేసేసి ఇక పెళ్లి రోజు దగ్గర పడుతుంది అనేసరికి పూర్తి ఇష్టంతోటి వచ్చేస్తారు. అలా ఉందిప్పుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి పరిస్థితి. ఈ కూటమిలో ఈరోజు వాళ్ళ వ్యవహార శైలి మారింది. మోడీది, అలాగే అమిత్ షాది గూడా. అందులో భాగంగానే ప్లాన్‌లో లేకుండా 11వ తారీఖున విజయవాడలో మీటింగ్ అమిత్ షాది. అంతకుముందు జరిగిన మీటింగుల్లో గూడా మొదటిసారి ఫస్ట్ ఎన్నికలు మొదలవ్వగానే మొదటిసారి మోడీ వచ్చినప్పుడు మాట్లాడిన మాటలకి, మొన్న రెండోసారొచ్చిన మాటలకి చాలా తేడా ఉంది. ఆ తేడా అతను చూపించాడు. మొదటిసారి వచ్చినప్పుడు జగన్ బాబు అన్నాడు. రెండోసారి వచ్చినప్పుడు జగన్ బాబు నుంచి జగన్ రెడ్డికొచ్చేసాడు. ఇప్పుడు రేపొద్దున జగన్ జాగ్రత్త. నీ చిట్టా మొత్తం మా దగ్గరుంది. నువ్వు ప్రజలకి ఏదో చేస్తావనుకుంటే ఏమీ చేయలేదు. నువ్వు దిగిపోక తప్పదు. దిగిన తర్వాత నీకు జైలే శరణ్యం. నీ కేసుల గురించి మేము ఆలోచిస్తాము అనేలాగా మాట్లాడతారు చూడండి రేపు 11వ తారీఖు. అందుకే వాళ్ళు 11వ తారీఖుని ఎంచుకున్నారు. 11వ తారీఖు ఎంచుకోవటం వెనకమాల చాలా పెద్ద వ్యూహం ఉంది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలన్నిటికి కౌంటర్ ఇచ్చే టైం కూడా లేదు రెండో వాళ్ళకి. ఇది అసలైన రాజకీయం అంటే. అంటే చాలా పకడ్బందీ వ్యూహం అన్నమాట ఇది. చక్రబంధం పద్మ వ్యూహం అంటారు చూడండి. ఆ విధంగా ఆహ్, చేసేస్తున్నారు. రేపు 11వ తారీఖు వచ్చి వాళ్ళు మాట్లాడబోయేయన్నీ ఇవే ఉంటాయి. మరి ఇలాంటప్పుడు మేనిఫెస్టో సరిగా మేనిఫెస్టోలో సరైన హామీలున్నాయా లేదా? మేనిఫెస్టోలో మోడీ ఫోటో ఉందా లేదా? పురంధరేశ్వరి వచ్చిందా లేదా? ఇవన్నీ ఇమ్మెటీరియల్.
ఇందాక నేను చెప్పాను కదా, ఏంటి పెళ్లి స్టోరీ. ఇంకా సిద్ధమైపోయారు పెళ్లి కొడుకు గాని పెళ్లి కూతురు గాని ఇద్దరు 100% చెట్టపట్టాలు వేసుకుని తిరిగేదాకా వచ్చేసారు. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. దానిలో భాగంగానే ఆ ఈ అలిగిన వాళ్ళకి అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకులో ఒకళ్ళు అలిగి, అంటే ఒకళ్ళేమో బాగా ఇష్టంగా ఒకళ్ళు కాస్త అయిష్టంగా ఉన్న వాళ్ళని, ఈ అయిష్టంగా ఉన్న వాళ్ళని ఉన్న వాళ్ళకి ఒక ఆశ వచ్చింది అనుకోండి, ఆశ చూపించారనుకోండి రెండో వాళ్ళు, అంటే అలాంటి పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, వీళ్ళలో కూడా ఉత్సాహం పెరుగుతుంది. ఏవో గిఫ్ట్లు ఇచ్చుకుంటా ఉంటారు. ఓహో మనం అనుకున్నట్లుగా ఇప్పటిదాకా అపోహ పడినట్లుగా లేదు, మనకి మంచి ఫలితమే ఉంటది అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు రెండో వాళ్ళ వైపు నుంచి కూడా పూర్తి సానుకూలత వస్తుంది కదా. ఇప్పుడు బీజేపీ నుంచి కూడా అదే, జస్ట్ వాళ్ళు పొత్తులో ఉన్నట్లుగా ఉండి చంద్రబాబు నాయుడిని వ్యతిరేకం చేసుకోకుండా, రేపొద్దున ఆంధ్రప్రదేశ్ లో 25 సీట్లకి 25 సీట్లు, అవి చంద్రబాబు అయినా కానివ్వండి, జగన్ అయినా కానివ్వండి, పవన్ కళ్యాణ్ అయినా అవనివ్వండి, బీజేపీ అయినా కానివ్వండి, 25 చేతులు లేస్తాయా లేదా బీజేపీకి పార్లమెంట్ లో? ఆ విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. కానీ వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే, ముందుకు ఎల్లగా 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 అసలు మనము పూర్తి సహాయ సహకారాలు అందిస్తే అసలు మన జగన్మోహన్ రెడ్డికి బాగా బాగా తక్కువ వచ్చే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిని ఎందుకు మనం పోగొట్టుకోవాలి అనే పరిస్థితికి వచ్చారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఈ ఈ మారిన పరిస్థితుల్ని చాలా వేగంగా అర్థం చేసుకొని, దానికి తగ్గట్లు ఈ డీజీపీని మార్చడం కావచ్చు, రేపొద్దున ముందు రాజేంద్రనాథ్ రెడ్డి మీద వేటేశారు, అది అయిపోయింది. అమ్మిరెడ్డి మీద వేటేశారు. మీరు చూస్తూ ఉండండి, ఇవాళ రేపట్లో జవహర్ రెడ్డి మీద కూడా వేటు పడుతుంది. ఇవన్నీ అయిపోయాక ఫైనల్ కి జగన్ మీద కూడా వేటు పడుతుంది. మీకు 13వ తారీఖు వచ్చేసరికి జగన్ మీద కూడా 13వ తారీఖున జగన్ ని మార్చడానికి పూర్తి చర్యలు బీజేపీ తీసుకుంటది. అంటే జనం మూడు అలానే ఉంది. ఆ చంద్రబాబు నాయుడు కష్టం అలాగే ఉంది. మరి అందరూ కొనియాడుతున్నట్లు 74 ఏళ్ల వయసులో ఈ రోజుకి 3 మీటింగులు చేస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎండలకి తట్టుకుని అని అంటే అదేం చిన్న విషయం కాదు. ఒకరోజు ఆ, ఉమ్, పని చేశారు అంటే, తిరిగారు అంటే, ఒక రోజు రెస్ట్ తీసుకుంటున్నారు వయసులో ఉన్న వాళ్ళు కూడా. జగన్మోహన్ రెడ్డి నిన్న రెస్ట్ లో ఉన్నాడు. ఎందుకు రెస్ట్ లో ఉన్నాడు? మరి ఎందుకు చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు మీటింగుల్లో? మరి ఇవన్నీ చూస్తే అర్థమైపోతుంది. రాజకీయ విశ్లేషకులకి ముందుగా అర్థమవుతుంది. వీళ్ళు ప్రజలకు చేరవేయటంలో వీళ్ళ పాత్ర వీళ్ళు పోషిస్తే ప్రజలకు కూడా అర్థమవుతుంటది. అసలు టీవీలు చూసే ఎవరికైనా ప్రజలకి మాలాంటి వాళ్ళని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రతి క్షణానికి క్షణంకి ఆ వార్తలు వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఏమాత్రం సంశయం అక్కర్లేదు. ఇంకా ఇప్పుడు ఇంత దాకా వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరికి పెళ్లి ఇష్టమా లేదా అనేది మాట్లాడుకున్నట్లు ఉంటది. ఏది, పెళ్లి రేపు ఎల్లుండు అనగా. అందుకని ఎ- ఎవరు ఎన్ని చేసినా రేపు జరగబోయేది మట్టుకు కూటమిదే పై చేయి. ధన్యవాదాలు మేడం. మీరు చెప్పినట్టు పెళ్లిగా పెళ్లి జంటలో ఒకరికి మాత్రమే ఇష్టం ఉండి ఇంకో రెండో వారు బలవంతంగా ఒప్పుకున్నట్టుగా ఉంది బీజేపీ పరిస్థితి. ఆ, ఇన్ని రోజులు అంటి ముట్టినట్టుగా ఉండి నార్త్లో తేలిపోయిన తర్వాత ఇంకా తప్పదు, ఇంకా మనకి సౌత్లో కావాలి అంటే ఇంక చంద్రబాబు నాయుడు గారి ఫోటో జోబీలో పెట్టుకోవాల్సిందే అని చెప్పేసి ఇంకా తప్పదన్నట్టు రాసుకుపూసుకు తిరుగుతున్నారు. పైగా ఇక్కడ 3-4 సభలో మోడీ ప్రసంగిస్తున్నారు ఈ మధ్య. ఇంకా అమిత్ షా గారు కూడా ఆల్రెడీ ఒకసారి ఇచ్చిపోయారు ధర్మానికి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వస్తున్నారు. యా, చూద్దాం మరి. వాట్ ఇది ఎవర్ ఇట్ అసలు ఈస్. ప్రోగ్రామ్ లో లేదండి. ఇది అవునండి. ఇది సీరియస్ గా మెన్షన్ చేయాల్సిన విషయం. ప్రోగ్రామ్ లో లేదు. ప్రోగ్రామ్ లేకపోయినా కూడా మళ్ళీ వస్తున్నారు. సడన్ గా పెట్టారు ఇప్పుడు 11వ తారీఖు. ఉమ్. సో చివరి రోజు అంటే మళ్ళీ ఇక ఆఖరి ప్రచారానికి, రోజు. ఆఖరి రోజు ప్రచారానికి మళ్ళీ వస్తున్నారు. అది ఆ అర్థమవుతుంది. ఇప్పుడు దా- 12వ తారీఖు ఏమి మాట్లాడడానికి లేదు కదా, అవును గప్చిప్ మేడం. సాంబార్ బుట్టి కదా. అవును. సో అది సో అది పరిస్థితి. చూద్దాం మరి. ఇంకా తప్పదు, చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకుంటే తప్ప సౌత్లో తిరగలేని పరిస్థితి. చూద్దాం మరి. ఎలక్షన్స్లో రిజల్ట్స్ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో, కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనే దాన్ని బట్టి, ఎస్పెషల్లీ ఎంపీ సీట్లు, దాన్ని బట్టి మనం ఏమన్నా కేంద్రంలో మనకి గౌరవం దక్కుతుందో, ఎంత మాత్రం గౌరవం దక్కుతుందో చూద్దామని. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.